సుందరీకరణ పేరుతోటి కార్పొరేట్ కంపెనీలకు కావచ్చు కట్టబెట్టే కుట్ర ఏమైనా జరుగుతుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు సుందరీకరణ పేరుతో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము చాలా అద్భుతమైనటువంటి టూరిజం చేస్తున్నామని అంటున్నారు. ఆ, ఏ- అంటే అసలు ఇక్కడ ప్రజల్ని తీసేస్తే మీరు ఇచ్చేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఏముంటుంది? అక్కడ ప్రజలు ఏమవుతారు? వాళ్ళు బతుకుతున్నారు కదా, కొన్న భూమి కదా, లేకపోతే వాళ్ళు నివసిస్తున్నటువంటి భూమి కదా. ఈ ప్రశ్నలు చాలా కీలకమైనవండి. తర్వాత కాలుష్యాన్ని మీరు ఎలా నియంత్రిస్తారనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయం. నది అంటే టూరిజం కాదు, ఎప్పటికీ కూడా నది అని అంటే దానికి ఒక లైఫ్ ఉంటుంది. నది లైఫ్ అనేటటువంటి దాన్ని మనం విచ్ఛిన్నిస్తే నది తిరిగి చాలా తీవ్రమైనటువంటి దాంతో పగ తీర్చుకుంటుంది. అది మనం చూస్తూ ఉన్నాం, అది ఎక్కడైనా కావచ్చు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకని మీరు ముందు ప్రభుత్వాల బాధ్యత ఏంటి? ఒక ప్రజాస్వామికంగా ఎన్నికైనప్పుడు మీరు ప్రజాస్వామికంగా ప్రజలతో చర్చించండి. ఇది మా మొట్టమొదటి డిమాండ్, చివరి డిమాండ్ కూడా ఇది. మీరు చర్చించండి, ప్రజల ముందు పెట్టండి. పూర్తి స్థాయిలో ప్రజలు మీకు సహకరిస్తారు. నిజంగా మీ ప్రాజెక్టులో నిజాయితీ ఉంటే ప్రజలే సహకరిస్తారు. కానీ ఎక్కడో ప్రజల కోసం అని చెప్పి ఇక్కడ బతుకుతున్నటువంటి ప్రజల మీద మీరు నిర్బంధాన్ని ప్రయోగించవద్దు. అది ఏం చెప్తున్నారు ఫైనల్ గా ప్రభుత్వానికి కావచ్చు, మరి సుందరీకరణ పేరుతో అంటే కొందరు ఏమంటా ఉన్నారంటే వాళ్ళు కబ్జాలు చేసి ఆ ఏరియాని అని చెప్పేసి అక్రమంగా ఉంటున్నారని చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ఉండడానికి ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చినాయి, కరెంట్ బిల్లులు ఉంటాయి, రోడ్లు వేస్తూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. అమ్మారండి, పట్టా భూములు అమ్మారు. అమ్మినటువంటి వాటి మీద గురించి మాట్లాడుతున్నాం మేము. మీరు కబ్జా పెట్టుకున్నటువంటి కబ్జాలోకి వచ్చిన పేద ప్రజలు ఎవరన్నా ఉండుంటే గుర్తిద్దాం, వాళ్ళకు ఒక గౌరవప్రదమైనటువంటి నివాసం ఏర్పాటు చేయండి, మేము హెల్ప్ చేస్తాం. కానీ అసలు మీరు వెళుతున్నటువంటి విధానమే తప్పు అని అంటున్నాం.